ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఎట్టకేలకు ప్రభుత్వంలో స్పష్టత వస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం వేసి 2 నెలల పాటు దాని చుట్టూ కసరత్తులు చేసిన తర్వాత సీఎం సమక్షంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనల్ని పరిశీలించారు. అనేక అంశాల మీద మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. దాంతో ఎట్టకేలకు కొత్తగా 3 జిల్లాల ఏర్పాటు మీద నిర్ణయానికైతే వచ్చారు. అందులో మదనపల్లె, మార్కాపురం 2 జిల్లాల ఏర్పాటు మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. వాటితో పాటుగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలి అనే దాని మీద తుది నిర్ణయానికి వచ్చారు. రంపచోడవరం, చింతూరు, ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రానికి వెళ్ళేదానికి చింతూరు నుంచి ఏకంగా 280 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దాంతో జిల్లా కేంద్రానికి ఆ ప్రాంతానికి చాలా దూరం పెరగడం వల్ల అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో ప్రత్యేకమైన గవర్నింగ్ బాడీ వేయాలి అనే ప్రతిపాదన చేశారు. మొదట దాన్ని రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలిపే ఆలోచన చేసినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగిపోతుంది అనే అంచనాతో ఆ జిల్లా పెద్దదిగా మారిపోతుందనేటువంటి అభిప్రాయంతో ఆ ఆలోచనని పక్కన పెట్టారు. ఆ తర్వాత ప్రత్యేకమైన అథారిటీ ఏర్పాటు వైపు మళ్ళారు. కానీ చివరకు సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో పోలవరం విలీన మండలాలు, ముంపు ప్రభావిత మండలాలు అన్నీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి అనే నిర్ణయానికి వచ్చారు. దాంతో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కుకునూరు, వేలేరుపాడు, దాంతోపాటుగా పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం ఇలాంటి మండలాలన్నీ కూడా రంపచోడవరం కేంద్రంగా ఉన్న జిల్లాలో మారుస్తారా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే దేవీపట్నం, మారేడుమిల్లి, వైరామవరం, దాంతోపాటు రాజబొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం 7 మండలాలతో పాటు అటు చింతూరులో ఉన్నటువంటి మరొక 5 మండలాలు విఆర్పురం, కోనవరం, చింతూరు, ఎటపాక ఇలాంటి అన్నీ కలిపి ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాలను కూడా విలీనం చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే అప్పుడు కూడా జిల్లా కేంద్రం చాలా దూరంగా మారిపోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుకునూరు, వేలేరుపాడు నుంచి రంపచోడవరం జిల్లా కేంద్రం అయితే అక్కడ రావడానికి మళ్ళీ భద్రాచలం చుట్టూ తిరిగి రావాలి రోడ్డు మార్గం అయితే. ఇలాంటి అనేక ఆటంకాలు ఉంటాయి. కాబట్టి మరి జిల్లా కేంద్రంగా రంపచోడవరం నిర్ణయించి పోలవరం ప్రాంతం పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి తుది నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఎలా కొత్త జిల్లా ఉండబోతుంది అనే అభిప్రాయం ఏర్పడుతోంది. మొత్తంగా 3 జిల్లాల ఏర్పాటుకైతే అంగీకారం తెలిపారు. దాంతోపాటుగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా మరికొన్ని ఏర్పాటు చేసే యోచనకు వచ్చారు. అందులో మడకశిర కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్, పీలేరు కేంద్రంగా మరొక రెవెన్యూ డివిజన్, బనగానపల్లి కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్, అద్దంకి కేంద్రంగా మరొక రెవెన్యూ డివిజన్ ఇలాంటివి కొత్తగా 6 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పుడు తుది నిర్ణయానికి వచ్చింది కాబట్టి కొత్త జిల్లాలు కాకుంటే కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవన్నీ ఏర్పడిపోయినట్టేనా అన్నది సందిగ్ధం. ఎందుకంటే కొత్తగా జిల్లాల ఏర్పాటు కోసం ఇప్పుడు కేబినెట్ ఉపసంఘం రిపోర్టు మీద సీఎం సూచనలతో ఒక అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు కేబినెట్ దాన్ని అంగీకరిస్తుంది, నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 1 నెల రోజుల పాటు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. 1 నెల రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ తీసుకున్న తర్వాత అనేక రకాల అభిప్రాయాలు పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఏపీ కేబినెట్ నిర్ణయం చేస్తుంది. నిర్ణయం చేసిన దానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తుదిగా జిల్లాల ఏర్పాటు, డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఇదంతా ఇప్పుడు డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలి. కాబట్టి ఎంత స్వల్పకాలంలో 35-36 రోజుల వ్యవధిలో ఈ మొత్తం ప్రక్రియ అంతా పూర్తయ్యానా అనేది ప్రశ్నార్థకం. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ రీతిని సాగుతుంది, ఎలా పూర్తి చేస్తుంది చూడాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో కొన్ని జిల్లా కేంద్రాల మార్పు విషయంలో కూడా చర్చ సాగుతుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను పాత జిల్లాల్లో విలీనం చేసే ప్రక్రియ మీద కూడా చర్చ సాగుతుంది. అందులో అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడం కన్ఫర్మ్ అయ్యింది. మండపేట తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఉన్న జిల్లాలో మార్చేదానికి నిర్ణయానికి వచ్చారు. వీటితో పాటుగా మిగిలినటువంటి జిల్లాల విషయంలో ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అందులో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎక్కడెక్కడ మారుస్తారనే దాని మీద చాలా సందిగ్ధం ఉంది. అందులో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో
విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాలో పెనమలూరు, గన్నవరం వంటివి మార్చాలి అనే నిర్ణయం మీద ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి మార్పులు చేర్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటు నుంచి రాజంపేటకు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం నుంచి నరసాపురం వరకు మారుస్తారు అనే చర్చ అయితే సాగుతుంది. ఎలా మారుస్తారు, ఏమేమి మారుస్తారు, ఇవన్నీ అధికారికంగా కేబినెట్ భేటీ తర్వాత పూర్తి స్థాయిలో ఫుల్ పిక్చర్ క్లారిటీ వస్తుంది.